తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరన్నా? నా పేరు శశిధర్ అన్న. ఏం చేస్తారన్నా? నేను ఇక్కడ బిజినెస్ చేసి వాటర్ వాషింగ్ సెంటర్ ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు, అదేవిధంగా చెవుల ప్రాంతానికి కూడా లోక్సభ ఎన్నిక వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ? ఇక్కడ తప్పకుండా బీజేపీ గెలుస్తుందండి, భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఎందుకంటే తను చేసిన మంచి పనులు ఇంతకుముందు, ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా చాలా మంచోడు. ఏ అవసరానికైనా ముందుండి సహాయం చేస్తాడు. అతను తప్పకుండా గెలుస్తాడు. ఎందుకు అంటే బీజేపీకి ఎందుకు ఓటేయాలి? కొండ విశ్వేశ్వరరెడ్డికి ఎందుకు మళ్ళీ పార్లమెంటుకు పంపించాలి? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పోతే మనకు కావాల్సిన నిధులన్నీ తెచ్చి మనకి ఇక్కడ సహకారం చేస్తాడు. మరి వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ గెలిస్తే అక్కడ బియ్యం ఎవరు కూసుంటారు అనేది ఎవరికి తెలియదు. అది తెలియనప్పుడు మనం వాళ్ళకి వేసి మనం ఇప్పుడు మన స్టేట్ ఎలక్షన్లోనే కొట్లాడి రేవంత్ రెడ్డి ఏదో కొట్లాడి వేరే పార్టీ నుంచి వచ్చి ఆయన అధికారంలోకి వచ్చి ఆయన సీఎం అయ్యిండు. అది కూడా ఏదో జరిగింది. ఆయన ఇచ్చిన హామీలు కూడా ఏది వర్కౌట్ కాలేదు. అందుకని ఇప్పుడు పిఎం కూడా అదే పరిస్థితి అవుతుంది అక్కడ వేరే పార్టీ వస్తే. అందుకనే మన బీజీ వస్తే మోడీ వస్తాడు. మోడీ వచ్చిన తర్వాత మనకు ఇప్పుడు ఏదైనా కానీ కార్యక్రమాలు ఏవైనా జరిగినాయి, ఇప్పుడు బార్డర్లో అయినా ఏదైనా విషయాలైనా అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఆయన ఉంటే మనకు చాలా హిందువులకు చాలా మంచిగా ఉంది. ఎట్లా ఉన్నాయి మోడీ పథకాలు? ఎట్లా ఉంది? ఆర్టికల్ 370 రద్దు, దేశ రక్షణ, అయోధ్య రామ మందిరం ఎట్లా ఉంది? అన్నీ బాగుందండి, అన్నీ బాగున్నాయి, అన్నీ తెలుస్తుంది. ఎన్డీటీవీ వాళ్ళు చెప్తున్నారు, బీబీసీ వాళ్ళు చెప్తున్నారు, మన ఈ లోకల్ ఛానల్ ఎన్టీవీ వీళ్ళందరూ చెప్తున్నారు, చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ. అందరికీ తెలుసు, అది అందరూ బాగా రెస్పాన్స్ ఉంది. కంపల్సరీ మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి? కాంగ్రెస్ పథకాలు ఎట్లా ఉన్నాయండి? వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ ఫ్రీ బస్ అనేది ఒకటి ఇచ్చారు. ఇంకా 5 గ్యారంటీలు ఉన్నాయి, అవి ఇప్పటివరకు ఇవ్వలేరు. అది ఏదో ఆగస్టు 15కు ఇస్తామని చెప్తారు. అది కూడా ఇస్తారా ఇవ్వరా అనేది ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఉండి ఏం చేయట్లేదు ఇప్పటికి. ఓకే, ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా? బీఆర్ఎస్కి ఇప్పుడు మనం కౌంట్ చేయలేము. ఎందుకంటే బీఆర్ఎస్కి అయితే మొత్తం వెనుకబడి ఉంది. అది ఇంకా వెనకకి వెళ్తుంది కానీ ముందుకైతే రాదు. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయండి? ఇప్పుడు ఖచ్చితంగా 10+ వస్తుంది. ఈ స్టేట్లో ఖచ్చితంగా 10+ అయితే వస్తాయి. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి? ఇక మీ రిమైనింగ్ ఉండే అంటే ఎన్ని వస్తాయి అని అంటే మన మ్యాక్సిమం అయితే బీజేపీకి 100% వస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తుంది. అక్కడ నరేంద్ర మోడీ పీఎం అవ్వడం ఖాయం. అన్నీ మంచిగా. కొండ విశ్వేశ్వరరెడ్డికి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ భారీ మెజారిటీ వస్తుందండి. మనం కౌంట్ చేసుకో, కానీ భారీ మెజారిటీతో కంపల్సరీగా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ బీజేపీ జెండా ఎగరేస్తున్నారు.